నాకు హాయ్. ఇంతకుముందు డెంటల్ వీడియోని అప్‌లోడ్ చేశాను గదా! దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషను, ఫ్యూచర్‌లో మీరు ఏఐ ఎలా వాడాలి? ఎందుకు లైక్ సజెషన్స్ ఎలా తీసుకోవాలి అన్నది ఇంకో చిన్న షార్ట్ వీడియో చేస్తున్నాను. అందరికీ ఎవరికైతే ఈమెయిల్ అకౌంట్ ఉండిద్దో, లేకపోతే జెమినై, చాట్‌జీపీటీ మీరు బయట నుంచి ప్లే స్టోర్ నుంచైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ చాట్‌జీపీటీ కాదు, మనం గూగుల్‌లో అన్నీ ఉన్నాయి కదా! ఒక ప్లాట్‌ఫామ్ కింద పెట్టుకుందాము, అన్నీ ఒక చోట ఉండాలి అని అనుకుంటే జెమినీ వాడొచ్చు మీరు గూగుల్‌లో. మీరు మీ ఈమెయిల్ సైన్ అప్ అయితే ఇలా ఆహ్, రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్‌లో ఇలా ఉంటాయన్నమాట. సో, దీన్ని క్లిక్ చేయంగానే గూగుల్ ప్రొడక్ట్స్ అన్నీ మనకొస్తాయి ఇక్కడ. జెమినై జెమినై దీన్ని క్లిక్ చేయంగానే మీకు ఇలా ఓపెన్ అవుతది. నేను ఆల్రెడీ ఎప్పుడూ ఓపెన్‌లో ఉంటది నాకు. నేను అన్నీ సెర్చ్ చేస్తూ ఉంటాను. ఈరోజు డెంటల్ అపాయింట్మెంట్ గురించి తెలుగులో చెప్తే బావుంటుంది, అందరికీ అర్థమవుతుంది అనని ఇలా స్క్రిప్ట్ ఇవ్వమనని అడిగాను. అది చెప్పింది. బట్ ఇంత నేను చెప్తే చాలా టైం అవుతుంది అనని మీకు జస్ట్ నా అవసరం లైక్ ఇది చూడకుండా మీ అంతట మీకు ఫ్యూచర్‌లో కూడా ఎలా ఏఐని వాడుకోవాలో తెలుస్తుంది అనని ఇలా వీడియో చేస్తూ ఉన్నాననమాట. సో, డెంటల్ జాగ్రత్తలు ఇక్కడ మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటది. ఇండియాలో నాకు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అంత తెలీదు. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ నార్మల్ హెల్త్ ఇన్సూరెన్సు, డెంటల్‌కి సెపరేట్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటదనమాట. సో, డెంటల్ కవరేజ్ వేరే ఉంటది. సో, చాలా కాస్ట్‌లీ. ప్రతి ప్రతి ట్రీట్మెంటు హండ్రెడ్సే అనమాట. సో, అందుకనని డెంటల్‌ని చాలా జాగ్రత్తగా మన టీత్‌ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం తినేవి ఎలా తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఏం తాగుతున్నాము కొంచెం ఆహ్, గమనించుకుంటే మంచిది అనని నా అభిప్రాయం. హెల్త్ ఈజ్ వెల్త్ కదా! సో, ఇలా మీరు సెర్చ్ చేస్తే బ్రోకెన్ టీత్ సిట్యుయేషన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తెలుగుని మామూలుగా మనం మెసేజింగ్ చేసుకుంటాం గదా! అలాగే నేను టైప్ చేశాను. నేనేమి ఇంగ్లీష్ టైప్ చేయలేదు. అందరికీ అర్థమయ్యేలా ఉండాలి అని చెప్పి ఇలా టైప్ చేశాను. బ్రోకెన్ టీత్ సిట్యుయేషన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అది టైప్ చేయంగానే 2 రెస్పాన్సెస్ ఇచ్చింది. చాయిస్ ఏ, చాయిస్ బి. మీరు పిక్ చేసుకోవచ్చు మీకు కావాల్సింది ఏంటి. 2 పనికొచ్చాయే. ఏది తప్పు, ఇది ఒకటి తప్పు, ఒకటి రైట్ అని కాదు. మీరు చదువుకొని మంచిది, ఇది మనకి పనికొస్తది, ఇది మనం చేస్తున్నాము, ఇది మనం చెయ్యట్లేదు అనని మనం ఆలోచించుకొని మనం డెసిషన్‌కి రావచ్చు. మోర్ ఆర్ లెస్ లైక్ ఐ ఫీల్ లైక్ ఏఐ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ సమ్ సిట్యుయేషన్స్, నాట్ లైక్ ఆల్. డోంట్ కంప్లీట్లీ బిలీవ్ ఇట్ లైక్ బ్లైండ్లీ. బోనస్ టిప్ కూడా ఇచ్చింది నాకు. బోనస్ టిప్ ఏంటో చెప్పమంటారా? కూల్ డ్రింక్స్ చాలా కష్టం. ఇప్పుడున్న పిల్లలు చాలా అలవాటు పడిపోయి ఉన్నారు. బట్ తగ్గించడానికి ట్రై చేయండి. నేనైతే మా పాప ఇండియాలో చాలా అలవాటు చేసుకొని వచ్చింది. మెల్లగా ఇప్పుడైతే అసలు అతను కూల్ డ్రింక్ తాగట్లేదు. దాని బదులు లెమనేడ్స్ అలా ఇస్తున్నాను. ఇంట్లో చేసినవే ఇస్తున్నాను. సమ్‌హౌ మ్యానిపులేట్ చేసి. బట్ ఏదో ఒకటి. బట్ వాళ్ళ హెల్త్ బావుంటేనే కదా మనం బావుంటాము. స్పోర్ట్స్ ఆడేటప్పుడు గానీ, నైట్ పళ్ళు